హనుమచ్చరితము కేసరియను వానరుని వృత్తాంతం. అడుగడుక్కి ఎంతో అద్భుతావహంగా ఉన్న ఆంజనేయుని పూర్వావతార వృత్తాంతాన్ని ఆశ్చర్యంతో విన్న సీతాదేవి ఇలా అడిగింది: నాథా, వాయుదేవుడు ఆ తేజాన్ని ఏ రూపములో అంజనాదేవికిచ్చాడు? అంజన ఎవరి కూతురు? ఎవని భార్య? లోకపావనుడైన పావని అంజనాగర్భాన ఉద్భవింపగల ఆమె భాగ్యమేమి? హనుమకు తండ్రి అయిన ఆ జగద్దితాత్ముని చరిత ఎట్టిది? ఇలా ఎంతో కుతూహలంగా ప్రశ్నించిన జానకితో రాముడిలా అన్నాడు: దేవి, పూర్వం అశేష శ్రేముషి విభుడు, మునీశ్వరాశీర్వచన శుభశీరుడు, పార్వతీ పరమేశ్వరార్చన నిమగ్న మానసుడు, సమస్త ఆగమ దురంధరుడు అయిన కేసరి అనే వానర ముఖ్యుడు 60,000 వానరులు తనను కొల్వగా దేవతా విహార భూమి అయిన హిమాలయ గిరిభూమి యందు రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడు బలము, తేజము, భోగము, భాగ్యము ఇలా సమస్తము కలవాడయ్యును దేవతాగిరి సార్వభౌమాధికారాన్ని కోరి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపఫలంగా స్వేచ్ఛావర్తనము, ధర్మదయా పరత్వము, పరేంగిత జ్ఞానము, రోగ జరా మరణ జయము ఇలా చాలా శక్తులను వరంగా పొందాడు. స్వస్తి.